ముకుంద మనసు మార్చి ఆదర్శ్‌కి దగ్గర చేయాలనుకున్న కృష్ణ మురారీలకే ముకుంద షాకుల మీద షాకులు ఇస్తూ ఉంది. ఇక కృష్ణేమో పూజారితో ముందే మాట్లాడి ఒక్కరు కాళ్ళను మీద నిలబడుకొని, నడుము పట్టుకొని నడిచేలాగా అంటే గుడి చుట్టూరు ప్రదక్షిణాలు చేసేలాగా ఒక మాట అయితే చెప్పించుంటుంది. ఇక ముకుంద ఆదర్శ్‌ని పట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇక ఆదర్శ్ ఏమో ముకుంద ఇబ్బంది చూసి వద్దులేరా ఇవన్నీ అన్నట్టు చెప్తూ ఉంటాడు. కానీ కృష్ణ మురారీలైతే ఊరుకోరు. మొత్తానికి కృష్ణ దగ్గరుండి వాళ్ళిద్దరూ దగ్గరయ్యేలాగా చూస్తుందనమాట. ఒక 2 చుట్టులు తిరిగిన తర్వాత ఈ ముకుంద ఎంత క్రూరంగా ఆలోచిస్తుంది అంటే, తన చేతికున్న గాజులను పగలగొట్టేసి, అవి కిందేసేసి ఆదర్శ్ కాళ్ళకి గుచ్చుకునేలాగా చేస్తుంది. అప్పుడేమో ఆదర్శ్‌కి గాజు గాజు పెంకు కాళ్ళకి గుచ్చుకునేస్తుంది. ఇక నడవలేని స్థితికైతే వచ్చేస్తాడు. "అయ్యో! సారీ ఆది. ఇదంతా నా వల్లే జరిగింది. నేను చూసుకోలేదు. నిన్ను బలంగా పట్టుకోవడానికి ప్రయత్నించానా, నా గాజులు పగిలిపోయాయి. అందుకే ఇలా నీకు జరిగింది" అనయితే ఏం తెలియనట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. రేవతి అదొక అపశకునంలాగా భావిస్తూ ఉంటుంది. కానీ కృష్ణకి, మురారికి తెలుసు ఇది ముకుంద ప్లానే. ముకుంద ఎందుకు ఆదర్శ్‌ని ఇలా ఇబ్బంది పెడుతుంది. ఎట్లయితే ఏమి మొదలైతే పెట్టాం కదా! చివర ఎలాగోలా జరిగిందిలే కానీ ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. ముకుందను ఆదర్శ్‌కి దగ్గర చేస్తూనే ఉండాలి. వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ అనేది పుట్టాలి. అప్పుడైతేనే ముకుంద మారుతుందనైతే ఇద్దరు అనుకుంటారు. మరి వీళ్ళిద్దరు తీసుకున్న నిర్ణయం జరుగుతుందో, ముకుంద మారుతుందో లేదో అనేది కమింగ్ ఎపిసోడ్స్‌లోనే చూడాలి.